జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తెలంగాణ రాజకీయాల్లో రచ్చరచ్చ కావటం ఖాయం. గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీటు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి తలపడుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై నూతన చర్చకు దారితీశాయి. కేటీఆర్ సర్దుకొని విదేశాలకు వెళ్లిపోతారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇదే సమయంలో జాగృతి అధ్యక్షురాలు కవితను బరిలోకి దింపే అవకాశం బలంగా వినిపిస్తోంది. అంతేకాదు కేటీఆర్ సతీమణి శైలమ పేరు కూడా అభ్యర్థుల జాబితాలో గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ శైలమ బరిలోకి దిగితే కవిత, శైలమ పోరు ఘర్షణాత్మకంగా మారనుంది. కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం ఇంకా పెండింగ్లో ఉండగా, ఆమోదం లభిస్తే ఆమె తప్పనిసరిగా ఏదో ఒక పదవికి పోటీ చేయాల్సిందే. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కవిత, కేటీఆర్ ఇద్దరికీ ప్రతిష్టాత్మక పోరుగా మారుతోంది. పార్టీ భవిష్యత్, కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ఈ పోరులో గెలవటం అత్యవసరం. ఇక కాంగ్రెస్ కు ఈ పోరు ప్రతిష్టాత్మకమే. అధికార పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మక యుద్ధంగా మార్చేలా సన్నాహాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలే మారిపోనున్నాయన్నది స్పష్టమే.